అండి మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంక ఈరోజు అయితే చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. సామర్పడు అనమాట. అదేనండి మా అన్నయ్య ఉన్నాడు కదా, మా పెద్దమ్మల కొడుకు అన్నయ్యకి ఇంకా వదిన అయితే డెలివరీ అయింది. ఈరోజు మా వదిన పురిటి నీళ్ళు అనమాట. అందుకని చెప్పేసి ఉదయం అనగా మా పెద్దమ్మ చెప్తే వాళ్ళు ఇప్పుడే 1 గంట అవుతుంది ఆటోలో వెళ్ళి, మా తమ్ముడు మా మరదలు కూడా బండి మీద వెళ్ళారు. ఇప్పుడు దాకా బావ నేనైతే ఇంకా బయలుదేరి ఇంకా సాహస్ బాబు సుహాసిని అయితే స్కూల్కి వెళ్ళారు. చిన్న అబ్బాయినేమో శుభు వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి బావ నేనైతే ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము. పదండి, మేనగాలు పుట్టిందా మేనగాడు పుట్టిందా అని చెప్పేసి బట్టలు తీసుకునేటప్పుడు తెలిసింది. ఇంకా బట్టలు అవి తీసేసుకొని అక్కడికి వెళ్ళిపోదాం మరి ఫంక్షన్ దగ్గరికి. సరే పదండి. అంతే, నీకేం చెప్పాల్సిందా? అంతే. బండి మీద అయితే మనకు కావాల్సిన మేనగాళ్ళకో మేనగోళ్ళకో తీసుకొని ఎమ్మటినే పోతే బాగుండిద్ది. ఏం తీసుకోవాలి? ఎండాకాలం కదా, జర్నీలు చేయాలన్నా అసలుకి అమ్మాయి బట్టలు తీసుకున్నా అబ్బాయి బట్టలు తీసుకున్నా ఒకటేగా ఇప్పుడు? ఒకటేలే. అమ్మాయి అబ్బాయి బట్టలు తీసుకునేటప్పుడు చెప్తాను పదండి మరి. మా అన్నయ్యకి ఎవరు పుట్టారని చెప్పేసి. మీ తమ్ముడు పిల్లలు అనుకుంటారేమో. కాదు మా పెద్దమ్మ కొడుకు మా అన్నయ్య. మీకు రీసెంట్ గా అంటే అప్పుడు 1 సంవత్సరం క్రితం పెళ్లి మ్యారేజ్ పెట్టాం కదా, కోటేశ్వరరావు ఇంకా శిరీష అని చెప్పేసి వాళ్ళండి మా అన్నయ్య మా వదిన. పదండి అక్కడికి వెళ్ళాక బట్టలు తీసినప్పుడు మీకు ఎవరో ఏందని చెప్పేసి క్లారిటీ వచ్చింది. డెలివరీ ఎన్నాళ్ళు అవుతుంది? డెలివరీ అయ్యి పెద్ద ఆపరేషన్ చేశారు. వాళ్ళకి 21. ఎక్కడ? నర్సరాపేటలోనా? నర్సరాపేటలో సామర్పడు మా వదినల్ని. అక్కడికి 21వ రోజు పురిటి నీళ్ళు అయితే పోస్తున్నారు. అందుకని మీ పెద్దమ్మ ఇప్పటికే 15 సార్లు 20 సార్లు తిరిగింది రాత్రి నుంచి చెప్పి. అన్నయ్య కూడా 4 సార్లు ఫోన్ చేశాడు, వస్తున్నారా బయలుదేరారా అని. మీ తమ్ముడు వాళ్ళు వస్తున్నారు మరి? వాళ్ళు వెళ్ళారు కూడా బండి వేసుకొని. మీ నాన్నలు? మా నాన్న ఏమో మరి టాటర్ పండుందో లేదో మరి వెళ్తా అన్నాడు. సరే, ఇప్పుడు బట్టలు ఎక్కడ తీసుకోవాలి? ఏల్చూరులోనా? నువ్వు కూడా ఏమైనా తీసుకుంటావా? నాకు అవసరం లేదు, మా మేనల్లుడికో మేనగోళ్ళకో తీసుకుంటే సరిపోయింది. సరే బయలుదేరుతాం పా మరి. హెల్మెట్ అన్న ఇది తీసుకుంటా, నేను బండి కింద తీసుకొస్తా. ఇంకేంటండి సంగతులు? కళ్ళజోడు పెట్టుకుందాం అనుకున్నాను, మీరే ఎచ్చులుబాడా అనుకున్నారు. ఫంక్షన్కి వెళ్తున్నాను, వాళ్ళు మాత్రం ఎలా రియాక్ట్ అవుతారో మీలాగని చెప్పేసి పెట్టుకోలేదు. వెళ్దామా? ఇంకేందండి సంగతులు? హీరోలాగా ఉన్నావు బండి మీద. హెల్మెట్ పెట్టుకో. అంతేనా? అన్నప్పుడు తీసుకోవచ్చు. అమ్మాయి చెప్పి జబ్బాలు అవసరం లేదా? అది కూడా చూసుకోరా, చేతులు లేదు. దానికి డైర్ రాదు, ఆఫర్ లేదు. ఏది నీ ఇష్టం వచ్చింది తీసుకో, నీ మేనకోళ్ళకి. రెండేగా, ఇంకేమన్నా? సరే ఓకేనండి, బట్టలు అయితే తీసుకొచ్చుకొని బయలుదేరుతున్నాము. ఏందో మంచి
నాకు అయిపోయింది వెళ్ళేద్దాం ఇక మొత్తం. సరేనండి, మా అన్నయ్యలు అయితే వచ్చేసాము. కొండ ప్రాంతం చూడు ఎలాగుందో. కొండ పక్క నుంచి వెళ్తున్నట్టుంది అనమాట. గౌన్లు వేసింది అంటే పెద్ద అయితే మంచి గౌన్లు వేసుకోవచ్చు కదా. ఒక 3 నెలలు దాటాల ఓరై నిద్రలో ఉందిలే బాగా. ఏంటంటే ఉంది పెడదలే మాకు పెడదలే నిద్రపోని అత్త. పిల్ల కట్లే పడతా వెనక్కి మీరు ఇప్పుడేనా వచ్చింది? ఏంది మీ అన్నయ్య పార్టీ ఏందంట? ఏంటి మీ అన్నయ్య ఏడుదా పార్టీ అడుగుతా అనుకుంటే చాలా ప్యాంట్ టైట్ కానీ నాకెందుకు వచ్చేది అది మరి అన్నీ కొద్ది కొద్ది పోయి మైసూర్ పోతే చికెన్ చేసుకొని నాకు అదే మా అన్నయ్యలు సామర్పడైతే వచ్చాము. చూడండి లొకేషన్ ఎంత బాగుంది అసలుకి. అన్ని కొండలు అనమాట. ఇదంతా వచ్చేసి జామాయి తోట. ఇంకందరూ మా ఊళ్ళో అయితే ఆ కొండకి వెళ్ళారు కొండ చూసి రావడానికి అని చెప్పేసి. ఆ కొండపైన అయితే జామాయి చెట్లు అవి ఉంటే జానాకాయలని అమ్ముతారు కదా, అవి ఉంటే కోసుకొచ్చుకొని చూపిస్తూ ఉన్నారు. అందరూ అది గట్ట అయితే వెళ్ళారు. భోజనం అయితే చేస్తాము త్వరగా అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం మరి. ఓకేనా? సరేనండి, ఈ అబ్బాయి అనమాట మా అన్నయ్య. మా కోళ్ళు అయితే చాలా బాగుంది. నేను కూడా మాకు చేసుకుంటాంలే ఊరకనే మళ్ళీ చేసుకుంటాను చెప్పి దిగులు పెడుతున్నాడు మా అన్నయ్య అయితే. పెద్ద అబ్బాయికి ఏమో మా అన్నయ్య, చిన్న అబ్బాయికి ఉన్నాడు నెక్స్ట్. అడిగా మా కార్యవన్నయ్య కూడా ఉన్నాడు. అందరికాడ ఒక్కొక్క పిల్ల ఉందండి. మా పిల్లలు అడిగితే మటుకు మామూలు కూడా ఉండదు. మామూలుగా
రావాలి, ఎత్తుకుంటా రావాలి. అమ్మ అమ్మ రాజీ 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 అని తిరగాలి. రాజీ అనరాం వాజీ అనరాం ఊర్లో కూడా ఉంటాం మిమ్మల్ని పిల్లలు అడిగిన రోజే తరుగుతుంది. నిజాలే. సర్లే మరి పోతుంది రాని చేస్తాడు. టైం వచ్చేసి 5:30 అవుతుందండి. నీకెందుకు బాబా? గుంటిపాలెం వెళ్ళాము. చిన్న తీసుకొచ్చి వస్తూ వస్తూ నీలగంగారం కాయలు ఉంటే, నీలగంగారమేనా చెరుక్కాయలా నీలగంగాలో ఉన్నాడు ఆయన. మరి కేజీ 33 రూపాయలు. ఎంత? 3 కేజీలు 100. సరే నేను బయలుదేరుతున్నా మరి. జాగ్రత్త, బండ్ల బాగులుతాయి రాజే. చూసుకునే పర్లేదా? సుహాసిని దారి మధ్యలో ఏంటంటావు? రా అమ్మ తల్లి, ఇంటికి వచ్చి తిందనరా. ఏం చెప్పారు ఈరోజు స్కూల్ కాడ? రమ్మను. నా పెద్ద కొడుకు కలిగాడు, బండి ఎక్కించుకోలేదని చెప్పేసి. అంటే బస్సు ఒకసారి మేము ఒకసారి ఎదురెదురయ్యామన్నమాట. మా డాడీ నన్ను ఎక్కించుకోలేదు అని చెప్పేసి ఆడ కూర్చున్నాడు. బండ పగిలింది చూడాడా. అనవసరం బండ్ల పగల పడుతుంది ఎందుకు రాజీ. రమ్మనండి. సరేనండి. ఇంకా అక్కడ అన్నయ్యల అత్తలూరులో అయితే చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. ఇంకా జనాలతో చాలా ఫన్నీగా జరిగింది. మా మేనగోళ్ళు అయితే ఇంకా ఇప్పుడే గుడ్డల్లో కదా ఇంకా తగ్గుతూ ఉంటారు. సన్నగా అయిపోయింది. పుట్టినప్పుడు 3 కేజీలు ఉందంట. ఇంకా బట్టలు ఇచ్చేసి బట్టలు అవి కూడా వేరే వాళ్ళు తీసుకొస్తే ఇంకా వేయమంటే మా వదిన వేస్తాను. కాయ అప్పుడే కనిపెట్టమ్మా. వస్తూ వస్తూ పిల్లలకి కాయలు కూడా తీసుకుని వచ్చాము. మేము ఒకసారి ఇంకా బస్సు కూడా ఒకసారి వచ్చిందనమాట. ఇంటికైతే వచ్చేసాం. ఇంక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై. ఇప్పుడు జరగాల్సిన పని కూడా చెప్పు. ఇప్పుడు వచ్చి రాగానే మా ఇద్దరు క్యాంపింగ్కి వెళ్తుంటే బావవాడు క్యాంపింగ్కి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు సాలిపోయి వచ్చావు కదా, ఉండొచ్చు కదా. ఏం సాలిపోయానులే. ఎలా చెరువులో పడవ మీద వేస్తున్నాం మేము క్యాంపింగ్. మేము కూడా వస్తాం అయితే. రండి. సరే జాగ్రత్త మీరైతే. సరేనా? లైట్లు ఏం పెట్టుకొని బాయ్ బాయ్. బాయ్. సాస్ బాయ్ బాయ్. అరే మేనగోళ్ళు బాగుంది. మీ మరదలు బుడ్డమ్మయ్య నిన్ను అడిగింది సుహాస్ బాబు బాగున్నాడా అంటుంది. కాయా నీకు ఇస్తాను. సుహాసిని ముక్కులో పోతుంది మామిడికాయ చూడు.